అంగన్వాడీ సోదరీమణులందరికీ నమస్కారం. ప్రతి అంగన్వాడీ అప్డేట్ మీకు వెంటనే అందాలంటే ఇంకా ఎవరైనా అంగన్వాడీ ఆయాలు గానీ, టీచర్లు గానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చాలామంది చూస్తున్నారు. లైక్ చేయాలి, ఖచ్చితంగా లైక్ చేయండి. విషయంలోకెళ్తే వరదల్లో సర్వస్వం కోల్పోయినటువంటి వరద బాధితులకు మేమున్నాం తోడుగా అంటూ ఇక్కడ వరద బాధితులకు అంగన్వాడీల సహాయం ఇక్కడ చిత్రంలో కనిపిస్తున్నారు అంగన్వాడీ టీచర్లు. వారి యొక్క సేవాగుణం అమోఘం. ఇది అభినందించాల్సినటువంటి విషయం. గతంలో కూడా అంగన్వాడీ టీచర్లు దాదాపు 5 లక్షల చెక్కుని సీఎం గారికి కూడా అందజేయడం జరిగింది. ఇది కూడా ఈ అంగన్వాడీలు చేస్తున్న సాయాన్ని అందరూ కూడా మెచ్చుకోవాల్సిందే. వరద బాధితులకు అంగన్వాడీ ఉద్యోగులు ఆపన్నహస్తం అందించారు. విజయవాడలోని శ్రీశ్రీ భవన్లో నిత్యావసర వస్తువులు, బట్టలు పంపిణీ చేశారు. ఇది ఇక్కడ ఇది అందరూ కూడా సాయం చేయాల్సిన విషయమే. ఎందుకంటే వరదల్లో చాలా కష్టపడుతున్నారు అందరూ కూడా. ఇక మినీ అంగన్వాడీలను మెయిన్ సెంటర్గా మార్చాలంటూ ఇక్కడ ఒక న్యూస్ కూడా హైలైట్ కావడం జరిగింది. ఏపీ అంగన్వాడీలకు ఇదొకటే సమస్య కాదు, చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నిటి మీద అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, అంగన్వాడీ యూనియన్లు అందరూ కూడా సంఘటితంగా పోరాటం చేస్తేనే అంగన్వాడీ టీచర్లు, ఆయాల యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి. మెయిన్గా చూస్తే భారతదేశ వ్యాప్తంగా మినీ అంగన్వాడీలన్నింటినీ దాదాపు చాలా రాష్ట్రాలు అప్గ్రేడ్ అయితే చేస్తున్నాయి. అందులో తెలంగాణ కూడా మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చాయి. మరి ఏపీలో కూడా వెంటనే మినీ అంగన్వాడీలను మెయిన్గా మార్చాలి. ఒక ఆయా పోస్ట్ను శాంక్షన్ చేయాలి. మెయిన్గా మార్చిన ప్రతి అంగన్వాడీ టీచర్కి మెయిన్ అంగన్వాడీ టీచర్ జీతం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా ఏపీలో 2022కు సంబంధించి అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు 124 పోస్టులను హోల్డ్లో ఉంచారు. ఆ 124 పోస్టుల భర్తీపై కూడా అంగన్వాడీ యూనియన్లు స్పందించాలి. తర్వాత వాటికి సంబంధించిన న్యూస్ని మెయిన్ పేపర్లలో వచ్చే విధంగా చూడడం, ప్రభుత్వ పెద్దలతో సాన్నిధ్యంగా ఉంటూ చర్చించడం, తర్వాత హైకోర్టు లాయర్లతో మాట్లాడి 2013, 2022 ఏపీ అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులకు సంబంధించి కేసులు పరిష్కరింపజేసే విధంగా కృషి చేయాలి. అప్పుడే కొత్తగా అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ నోటిఫికేషన్ వస్తుంది, అంగన్వాడీలకు ప్రమోషన్ వస్తుంది, ఆయాలకు ప్రమోషన్ వస్తుంది. తర్వాత కొత్త మహిళలకు కూడా అంగన్వాడీ టీచర్లు, ఆయాలుగా జాబులు దక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి అంగన్వాడీ యూనియన్లు ఈ దిశగా ప్రయత్నం చేయాలి. ఇంకా ఏపీ అంగన్వాడీ టీచర్లు, ఆయాల యొక్క జీతాలు ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా తక్కువ ఉన్నాయి. కనీస పక్క రాష్ట్రమైన తెలంగాణతో కూడా సమానంగా లేవు. కాబట్టి వెంటనే కనీస వేతనం 26,000 అమలు చేసే విధంగా ప్రభుత్వంపై అంగన్వాడీ యూనియన్లు ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొత్త ప్రభుత్వాలు ఎన్నికల సందర్భంగా ఎన్నో హామీలు ఇచ్చాయి. ఆ హామీలు కూడా ప్రభుత్వాలు నెరవేర్చుకోవాలి. ఎందుకంటే అంగన్వాడీ టీచర్లు, ఆయాలు క్షేత్రస్థాయిలో వివిధ పథకాలు అమలు పరచడంలో, వివిధ పనులు చేయడంలో, ప్రీ స్కూల్ అందించడంలో, తర్వాత న్యూట్రిషన్ అందించడంలో చాలా కష్టపడుతున్నారు. కాబట్టి వెంటనే వారి యొక్క జీతాలు పెంచాలి. ఈ విధంగా మరి అంగన్వాడీ యూనియన్లు కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూస్తే అంగన్వాడీ మినీ సెంటర్లను వెంటనే మెయిన్ సెంటర్లుగా చేయాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బారావు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో సరళ అధ్యక్షతన మినీ వర్కర్ల జిల్లా సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న సుబ్బారావు మాట్లాడుతూ మినీ వర్కర్ హెల్పర్ల 2 పనులు చేస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మెకాలంలో జగన్ ప్రభుత్వం వాగ్దానం చేసి మోసం చేశారని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అయినా మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా చేయాలని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీ సెంటర్ల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ సదస్సులో సిఐటియు జిల్లా అధ్యక్షులు లింగరాజు, ప్రధాన కార్యదర్శి ప్రసాద్ ప్రసంగించారు. ఇక్కడ చూస్తే ఈ సమస్యలే కాకుండా చాలా సమస్యలు ఉన్నాయి. ఏపీ అంగన్వాడీకి సంబంధించి ప్రతి సమస్యని సానుకూలంగా ప్రభుత్వ పెద్దలతో చర్చించాలి అంగన్వాడీ యూనియన్లు. ప్రతి సమస్య కూడా మెయిన్ పేపర్లలో న్యూస్ వచ్చే విధంగా ట్రై చేయాలి. మెయిన్గా ఇప్పుడైతే ఖాళీ అంగన్వాడీ ఆయా పోస్టులు, టీచర్ పోస్టులు భర్తీ చేయడం, మినీ అంగన్వాడీలు మెయిన్గా మార్చడం, హోల్డ్లో ఉంచిన 2022 సంబంధించి 164 ఏపీ అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టుల కేసు పరిష్కారం, ఇవన్నిటిని కూడా అంగన్వాడీ యూనియన్ తమ భుజాన వేసుకొని పరిష్కరించేదాకా పట్టు వదలకుండా ప్రయత్నం చేయాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి విష్ ఆల్ ద బెస్ట్. ప్రభుత్వం, అంగన్వాడీ యూనియన్ సామరస్యంగా ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తుందని చెప్పి ఆశిద్దాం. అంగన్వాడీ టీచర్లు, ఆయాల జీతాల పెంపుకు కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.